కురిపించే కల్పవృక్షం ఎర్రచందనం. ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైన వృక్షరాజం ఎర్రచందనం. ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడా దొరకని పెరగని మొక్క. ఈ అరుదైన వృక్షజాతి మొక్క అయిన ఎర్రచందనానికి పుట్టినిల్లైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్నది. వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం సాగును ప్రోత్సహిస్తోంది. పూర్వం ఎర్రచందనం కలప కోసం పూర్తిగా అడవులపైనే ఆధారపడేవాళ్లం. కాని కాలక్రమేణా అడవులు నరికివేత, అక్రమ రవాణా, స్మగ్లింగ్ లాంటి దోపిడీ మూలంగా ఎర్రచందనం సంపద లభ్యత తగ్గిపోయి రోజురోజుకీ దీని డిమాండ్ అత్యధిక స్థాయిలో పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల టన్నుల అవసరం ఉంది. కానీ 50,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. అందువలన దీని విలువ కోట్ల రూపాయలు పలుకుతూ నానాటికి బంగారంతో పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. దీనిని గమనించిన ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసే పంటల్లో ఎర్రచందనం అతి ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు, తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్టు నరికేటప్పుడు మాత్రమే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారి వెంచర్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెంచడం వల్ల 10 సంవత్సరాల్లోనే ముందుగా లాభాలు గడించవచ్చు. 24 గంటల సెక్యూరిటీ, డైమండ్ మెష్ ఫెన్సింగ్, ఇంకా ఆధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణ, సోలార్ సిస్టమ్ ద్వారా నిరంతర డ్రిప్ ఇరిగేషన్తో మొక్కల పెంపకం జరుగుతుంది. 1 ఎకరాకు సుమారు 400 మొక్కలు, 22 సెంట్లకు 90 మొక్కలు నాటవచ్చు. నిపుణులు మరియు సూపర్వైజర్ల నిరంతర పర్యవేక్షణలో మొక్కల పెంపకం జరుగుచున్నది. ప్రస్తుతం మార్కెట్లో ఎర్రచందనానికి అత్యధిక డిమాండ్ ఉన్నది. ఆయుర్వేద ఇండస్ట్రీ, కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఫర్నిచర్ అండ్ ఐడల్స్, ఆటమిక్ రియాక్టర్లో కూలెంట్ గా మరియు స్కాచ్ ఇండస్ట్రీలో ఫ్లేవరింగ్ ఏజెంట్ గా వాడతారు. ఆసియా, యూరోపియన్ ఖండాలలో అత్యధిక డిమాండ్ ఉన్న కలప ఎర్రచందనం. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందు చూపుగల పెట్టుబడిదారులకు ఎర్రచందనం తిరుగులేని సిరుల వర్షం కురిపించే కల్పవృక్షం. ఇన్వెస్ట్మెంట్ తరహాలో ఎర్రచందనం ప్లాంటేషన్ ప్రాజెక్ట్ నందు పెట్టుబడి పెట్టుకుంటే దీర్ఘకాలికంగా అత్యధిక లాభాలను పొందే అవకాశం.